సుభాష్ తన కోడలతో జరిగిన విషయం చెప్పడానికి అసలు మూలం ఎక్కడ పడిందో, ఏ పరిస్థితుల్లో పడిందో అది మొత్తం మీ అత్తయ్యకి చెప్పాలనుకున్నానమ్మా. కానీ అంతలోనే ఇలా చేశావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును మావయ్య, అందుకే అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపాను. నాకు తెలుసు కాబట్టే ఆపాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాట వినగానే నాకు జరిగిన విషయం మొత్తం తెలుసు మావయ్య. అందుకే నేను ఆపాను అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళకుండా అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు కావ్య వైపు. ఎందుకంటే ఇంక జరిగిన విషయం తెలుసు కాబట్టే కావ్య రాజ్‌ని అపార్థం చేసుకోకుండా తనకు అండగా నిలబడిందా అని అనుకుంటాడు సుభాషు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్ళిన కావ్య ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆ బిడ్డ తల్లి సప్త సముద్రాల వెనకాల పగడాల దీవిలో ఒంటి స్తంభం పైన ఉన్నా సరే వెతికి తీసుకొని వచ్చి మీ అమ్మగారి ముందు నిలబెడతాను అని చెప్పేసి చెబుతూ ఉంటుంది రాజ్‌కి. అప్పుడు రాజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. దయచేసి ఇక ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చే వరకు నాకు అడ్డుపడకండి అని చెప్పేసి తన భర్త దగ్గరనైతే మాట తీసుకుంటూ ఉంటుంది. ఇంక తను వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఇంకా అపర్ణ దగ్గర నిలబెడుతుందా? ఓన్లీ ఇంకా రాజుకు భార్యగానే చూపిస్తుందా? లేదంటే ఇంకా సుభాష్‌కి భార్యలాగా చూపిస్తుందా? మొత్తానికైతే ఆవిడని తీసుకొచ్చి మాయాని ఇంట్లో పెట్టిన తర్వాతే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి డిసైడ్ అవుతూ ఉంటుంది కావ్య. మరి ఇంకా దానికి రాజు ఏం మాట్లాడతాడు? నిజంగానే ఆ బిడ్డ తల్లిని తీసుకొని రమ్మంటాడా? మరి వద్దంటాడా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.